అందరికీ నమస్కారం. నా పేరు వల్లభ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కూటమి ప్రభుత్వంలోని ఎవరు కాదనుకున్నా, అవుననుకున్నా ముగ్గురు హైలైట్‌గా ఎప్పుడూ నిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. అయితే ఒక వంతు పవన్ కళ్యాణ్ గారిదే మనకి ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటుంది. అది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, పవన్ కళ్యాణ్ గారు గత సా గత 2 నెలలు, 3 నెలల క్రితం మన్యం జిల్లాల్లోని పర్యటించడం జరిగింది. పర్యటించినప్పుడు ఇక్కడ ముందు ఈ రోడ్స్ వేయండి, 9 కిలోమీటర్లలో కనీసం ఒక మట్టి రోడ్‌ని సెట్ చేయండి కొంచెం డబ్బుల ద్వారా. జనవరిలోని మళ్ళాని మీకు డబ్బులు శాంక్షన్ వస్తాయి కేంద్రం నుంచి. దాని ద్వారా మనం మరింత పటిష్టమైన రోడ్లు వేద్దాము అన్న ఆలోచన అక్కడ ప్రజలకి ఇవ్వడం జరిగింది. అన్నట్టుగానే ఇటీవలే కేంద్రం నుంచి 163.39 కోట్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వము 111.65 కోట్లు వెలసి 235 కోట్లు సుమారుగా ఈ మన్యం జిల్లాలకు విడుదల చేసి రోడ్లు వేసే విధానాన్ని తీసుకురావడం జరుగుతాం. దానితో పాటు మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారినే కాదు, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి లేదా నగ్గిన 21 సీట్లలోని ఒక నియోజకవర్గమైనటువంటి పాలకొండ గురించి కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో చర్చించుకోవాలి. అదేమిటంటే, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో అరధాల గ్రామం, ఇక్కడ మొత్తం 2500 మంది జనాలు ఉంటారు. అయితే ఈ గ్రామానికి దగ్గరగా ఇంకొక గ్రామం కూడా ఉంది, అదే రాజుంపేట. ఈ రాజుపేటకి ఈ అరదాల గ్రామానికి మధ్యన 5 కిలోమీటర్లలో ఉంటుంది. అంటే ఈ ఈ ఈ మొత్తం ఈ గ్రామాలన్నీ పాలకొండ నియోజకవర్గానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయన్నమాట. అయితే ఈ 2 గ్రామాలకి మధ్యన రోడ్డు అనుసంధానం అనేది లేదు. ఎందుకు లేదంటే, అక్కడ పొలాలు ఉన్నాయి. ఈ పొలాలను మనం కట్ చేస్తే కానీ అక్కడ రోడ్డు అనేది పడదు. దానికి రాజుపేట గ్రామస్తులు ఇప్పుడు దాకా ఒప్పుకోలేదు. ఇది ఎప్పటి నాటి సమస్య అనుకుంటున్నారు? స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళ నాటి సమస్య. ఇప్పటికీ కూడా అది సొల్యూషన్ దొరకలేదు. ఇప్పటి వరకు సొల్యూషన్ దొరకలేదు. దానికి కారణం ఈ భూములను కోల్పోవడం ఇష్టం లేక అక్కడి రాజుపేట ప్రజలు, అలా రాజకీయంగా కూడానే ఎలా అంటే, ఈ పార్టీ అధికారంలోకి వచ్చి చేయాలనుకుంటున్నప్పుడు ఆపోజిట్ పార్టీ వ్యతిరేకించడం, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పార్టీ క్రెడిట్ కొట్టేస్తుందని చెప్పి క్రెడిట్ గోల్ అన్నమాట. క్రెడిట్ గోల్లో పడి ఈ 77 ఏళ్ళు ఈ సమస్యని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇది కూడా ఒక మన్యం జిల్లాలోకి వచ్చేది. చాలా ఇబ్బందులు పడతాం అన్నమాట. ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడ చిన్న రోడ్డు ఉండేదట. అయితే అక్కడ మన పాల్గొన్న ఎమ్మెల్యే గారు, జనసేన ఎమ్మెల్యే గారు నిమ్మక జయకృష్ణ గారు ఆ రాజుపేట గ్రామస్తుల్ని, అరధాల గ్రామస్తుల్ని ఒక దగ్గరికి చేర్చి సమస్య అర్థమయ్యేలా చేసి ఈ గ్రామస్తులు దగ్గరుండి మొత్తం 38 లక్షలు నష్టపరిహారాన్ని ఈ రాజుపేట గ్రామస్తులకి కోల్పోతున్న వాళ్ళకి ఇచ్చి, అలాగే మన నిమ్మక జయకృష్ణ గారు మన పడ్డాయి కదా, కళ్యాణ్ గారు ప్రోగ్రాం తీసుకొచ్చారు రోడ్లు వేయాలని చెప్పి.
అదే గ్రామ సభ మీటింగ్లు పెట్టి అందరూ లేవనెత్తినది ఈ సమస్య ద్వారా 80 లక్షలు రోడ్లు వేయడానికి తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ రోడ్లు వేశారు. ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాయకుడు చిత్తశుద్ధితో ఉంటే ఆ చిత్తశుద్ధి ఎంత బాగా పనిచేస్తుంది అని మనం క్లియర్గా, చాలా క్లియర్ కట్గా జనసేనలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలని లేకపోతే ఆ అధినాయకుడిని చూస్తే తెలుస్తుంది. మన్యం జిల్లాలను టచ్ చేయటం, లేకపోతే ఇప్పుడు వరకు మరుగున పడిపోయినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ముట్టుకున్నటువంటి సమస్యల్ని పైకి తీసుకువచ్చి దానికి సొల్యూషన్ కూడా చూపించి ఆ ప్రజల మన్నన పొందుతుందంటే ఈ రాజకీయ పార్టీ జనసేన అనే ఈ రాజకీయ పార్టీ తప్పకుండా ఫ్యూచర్లోని ప్రజలకి మేము ఎలా సహాయం చేయగలము, మాకు అధికారం ఫ్యూచర్లో మాకంటూ అధికారం వస్తే, జనసేన అంటూ ఒంటరిగా అధికారంలోకి వస్తే ఎలాంటి పని చేయగలము అని ఈ కూటమిలోని క్లియర్ కట్గా చూపిస్తూ తన ముద్ర వేసుకుంటుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం ఇలాంటివి ఫ్యూచర్లో చాలా అంటే చాలా చూస్తాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.